హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏషియస్ క్యూజిన్. ఈరోజు పల్లి చట్నీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మనకి రోడ్ సైడ్ బండి పైన దొరికే టిఫిన్స్లో మనకి చట్నీస్ బాగుంటాయి కదండి, అలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇడ్లీ దోశలోనికి చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కారానికి తగ్గ పచ్చిమిర్చి నేను 3 వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం కారంగా ఉన్నాయి. వేసి కొంచెం వేయించుకోవాలి. పప్పులు కొంచెం వేగాలండి. ఇలా వేగిన తర్వాత దానిలోనికి 1 కప్పు పల్లీలు తీసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇవి వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయండి. ఇలా పల్లీలను కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత దీనిలోనికి చింతపండు అండి, చింతపండు చిన్నది వేసుకొని మరోసారి వేయించుకొని 2 టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఇవి కూడా కొద్దిసేపు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు అండి వేయించుకొని జస్ట్ ఒక 1 మినిట్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. పుట్నాల పప్పు ఎక్కువ వేగనవసరం లేదు. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని కొంచెం చల్లారనివ్వాలండి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా అంతా వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా వేరొక బౌల్లోకి తీసుకొని దానిలోనికి సరిపోయే నీళ్ళు వేసుకోవాలండి. మీకు ఎలా చట్నీ కావాలో ఆ థిక్నెస్ బట్టి మీరు చూసుకొని వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి ఇలా చట్నీని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో పోపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి ఇలా ముక్కలు చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ పోపుని చట్నీలో వేసేసుకోండి. అంతేనండి, చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, వడ దేనిలోకైనా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.